హలో అండి, వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్. దిస్ ఈస్ ప్రియా. మీషోలో నుంచి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశాను. సో అవి ఎలా ఉన్నాయనేది నేను చూపిస్తాను. మనకి వినాయక చవితి వస్తుంది కదండి. సో వినాయక చవితికి తోరణం అనమాట. ఇది యాక్చువల్గా నేను చూసినప్పుడు ఓకే బాగానే ఉందిలే అనుకున్నాను. నేను ఆన్లైన్ బిజినెస్ కూడా చేస్తాను కదండి. సో నాకు ఆన్లైన్లో జ్యువెలరీ అయితే తక్కువ ప్రైజ్ అనిపిస్తుంది, కానీ ఇలాంటివి మాత్రం డెకార్ ఐటమ్స్ మాత్రం ఆన్లైన్లో ఎక్కువే అనిపిస్తుందండి. సో మామూలుగా ఆన్లైన్లో విత్ షిప్పింగ్ మనకి 250 రూపీస్ పడుతుందన్నమాట. ఇది మనకి మీషోలో 214 రూపీస్ పడింది నాకు. అండ్ కలర్ఫుల్గా అనిపించింది, నాకు చాలా నచ్చింది అనమాట. అంటే వాళ్ళు దూరం నుంచి పిక్ తీస్తారు, సో అందుకని మనకి అంత ఇదిగా అనిపించదు. కాకపోతే వచ్చిన తర్వాత నేను అసలు చాలా ఆశ్చర్యపోయాను అనమాట. చాలా అందంగా ఉంది అనిపించింది. ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. 214 రూపీస్ మనకి విత్ షిప్పింగ్ అంటే వర్తబుల్ అండి ఇది. కాకపోతే ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ అనమాట. సో ఫ్యాబ్రిక్ పైన ఇది కూడా ఫ్యాబ్రికే, అండ్ మధ్యలో వచ్చేసి ఇట్లా ఇది సమ్ లో కాస్ట్ బీడ్స్ టైప్లో ఉన్నాయన్నమాట. అయినా కూడా పర్వాలేదండి. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. మనకి ఆ ప్రైస్కి మనం డిఐవై చేయాలనుకున్నా కూడా మనం మెటీరియల్ అన్నీ తీసుకొచ్చి అలానే అవుతుందండి. డిఐవై చేయాలని అనుకున్నా కూడా మనకి క్లాత్ విత్ షిప్పింగ్తో 214 రూపీస్కి చాలా వర్తబుల్ అనే అనిపించింది. ఎవరికైనా కావాలనుకుంటే లింక్స్ పంపిస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్గా తెప్పించుకోండి. ఇంకొకటేమో బనానా స్టాండ్ అండి. ఇది కూడా 250 రూపీస్ పడింది, 249 రూపీస్. చాలా వర్తబుల్ అనే అనిపించిందండి. ఇది బనానా స్టాండ్స్ నార్మల్గా ఆన్లైన్లో తీసుకోవాలి అనుకుంటే లైక్ ఇన్స్టా పేజెస్లో కానీ అట్లాగా ఎక్కడైనా అవి ఎక్కువే ఉంటున్నాయండి. ఇది 250 రూపీస్కి ఇట్లా వచ్చినాయి అంటే వర్తబుల్ అనే అనిపించింది నాకు. అయితే ఇక్కడ కొంచెం షేప్ అవుట్ అయినాయి, కొద్దిగా కరెక్ట్గా రౌండ్గా లేవన్నమాట. సో తెలుస్తుందా? బట్ షేప్ ఎట్లా ఉంటే మనకేముందండి, బనానా అరటి పిలకలు మనం ఏవైతే తీసుకొస్తామో ఇక్కడ గుచ్చడానికి సరిపడా ఉంటే చాలు కదా. సో బాగుందనిపించింది నాకు. ఇవి కూడా 250 రూపీస్కి వర్తబుల్ అనే అనిపించిందండి. సో ఎవరైనా కావాలనుకుంటే ట్రై చేయొచ్చు ఇది కూడా. బట్ ఈ బనానా ట్రీ పార్సిల్ మాత్రం అసలు మొత్తం ఓపెన్ చేసేసే వచ్చేస్తుంది అనమాట. ఎవరైనా ఓపెన్ చేసి చూసి పంపించారేమో అనిపించింది. అంత కంప్లీట్గా ఓపెన్ పార్సిల్ వచ్చింది. చూడండి ఇలా వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ది వచ్చి ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, నా హెయిర్ స్టైల్ ఎలా ఉందో మీరు చెప్పండి. సో ఇదేనండి నేను ఆర్డర్ పెట్టింది, నేను చూపిస్తాను. నేను ఇప్పటిదాకా కూడా లాంగ్ విగ్స్ అనేవి ట్రై చేశాను. క్లిప్ మోడల్స్, కొంచెం ఇలా టిక్ టిక్ పెట్టుకుని హెయిర్ జడ అల్లేసుకునే మోడల్సే ట్రై చేశాను. ఇది ఫస్ట్ టైం నేను ఈ ముడి మోడల్ కూడా ట్రై చేస్తున్నాను అనమాట. ఇది కూడా నాకు బాగా నచ్చిందండి. లైక్ సైడ్ యాంగిల్లో ఇట్లా చూసుకున్నా కూడా చాలా బాగుందని అనిపించింది నాకు. ఇవి రెండు కలిపి 141 రూపీస్కి వచ్చాయన్నమాట. నేను లింక్స్ అన్నీ ఇస్తానండి, ఎవరికైనా కావాలనుకుంటే తెప్పించుకోండి. ఇది కూడా చాలా బాగుంది. లైక్ ఒకటి బ్లాక్ అండ్ ఒకటి బ్రౌన్, రెండు కలిపి మనకి 141 రూపీస్కి వచ్చాయి. అండ్ ఈ బ్లాక్
నాదైతే కొంచెం బ్రౌనిషే ఉంటుంది హెయిర్, సో నాకు బ్రౌనే బాగుందేమో అనిపించింది. బ్లాక్గా ఉండేవాళ్ళవి బ్లాక్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ కొన్ని అయితే ఓన్లీ సింగిల్ కలరే 104 రూపీస్ అట్లా ఉంటున్నాయి. ఇది రెండు కలిపి 141 రూపీస్ కాబట్టి నాకు కొంచెం ప్రైస్ కూడా తక్కువే అనిపించింది. షాప్స్లోకి వెళ్ళినా కూడా మనకి ఇంచుమించుగా 100 రూపీస్ అబోవే చెప్తున్నారు. ఇవి చాలా బాగుంది, అంటే ఇంత ఉంది చూస్తున్నారా, పెద్దగా ఉంది. అండ్ ఎలాస్టిక్ కూడా చాలా, అంటే 2 రౌండ్స్ దాకా ఎలాస్టిక్ వస్తుందన్నమాట. 2 రౌండ్స్ కంఫర్టబుల్గానే వేసుకోవచ్చు ఎలాస్టిక్ని. కనిపిస్తుందా ఎలాస్టిక్? 2 రౌండ్స్ మనం కంఫర్టబుల్గానే వేసుకోవచ్చు అన్నమాట. బాగుంది, నాకైతే బాగుంది అనిపించిందండి. ఇప్పుడు హెవీ ఇయర్ రింగ్స్ వస్తున్నాయి కదండి, సో నాకు హెవీ ఇయర్ రింగ్స్ కొంచెం పిల్లలు చిన్నప్పుడు పెట్టుకున్నప్పుడు ఏమనిపించేది కాదు, కానీ ఇప్పుడు పెట్టుకోవాలంటే మాత్రం కొంచెం బరువు అయినవి అబ్బా పెట్టుకోలేనని అనిపిస్తుంది అనమాట. ఇవి కొంచెం వెయిటే ఉంటుంది, చెవు పడిపోతుందేమో అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే నాకు పెట్టుకోవాలంటే. సో వీటి కోసం నేను 2 టైప్స్ ట్రై చేశాను, అది చూపిస్తాను. సో ఇది నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇవి ఇయర్ లోబ్స్, ఇట్లా ఇయర్ లోబ్స్ మనకి 10 పైర్స్ వచ్చాయి. 2 షీట్స్ వచ్చాయి అనమాట. 2 షీట్స్ వచ్చాయి. ఇది జస్ట్ మనం ఇయర్ రింగ్ పెట్టేసుకొని ఒకటి తీసి, ఇది జస్ట్ నార్మల్ స్టిక్కర్లా ఉందన్నమాట. మామూలుగా ఇట్లా పెట్టుకుంటే బరువుగా అనిపిస్తూ ఉంటుంది కదా, దీనికి సో ఇప్పుడు జస్ట్ నేను ఇంకా ఇయర్ బ్యాక్ సైడ్ది పెట్టలేదు, ఓన్లీ ఇది పెడితేనే నాకు ఓకే అనిపిస్తుంది. ఇప్పుడు బరువు ఏమీ అనిపించట్లేదు అనమాట. సో ఇవి మనం కొంచెం ఎక్కువగా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, కొంచెం హెవీగా ఏదైనా మనకి ఫంక్షన్స్ ఉన్నప్పుడు హెవీగా ఉండేవైనా మనం పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక ఇలాంటివి ట్రై చేయొచ్చు. బాగుందండి, ఇది కూడా వెయిట్ తెలియట్లేదు. అండ్ ఇంకొకటి కూడా తెప్పించాను ఇయర్ రింగ్స్కి సంబంధించి, అది కూడా ఇంకొకటి కూడా చూపిస్తాను. అవి ఇన్విజిబుల్ చైన్స్ అనమాట. ఇవన్నీ కూడా అమెజాన్లో కంటే నాకు మీషోలో ప్రైజెస్ తక్కువగా అనిపించాయి. సో ఇది నేను తెప్పించాను. ఇది ఇన్విజిబుల్ చైన్స్, కనిపిస్తుందా? బట్ ఇవి లైట్గా అయితే కనిపిస్తున్నాయండి. ఇయర్ దగ్గర మనం పెట్టుకున్నప్పుడు కొంచెం లైట్గా అయితే కనిపిస్తున్నాయి. ఎవరైనా అంటే సిల్కీ హెయిర్స్ ఉన్నవాళ్ళు మామూలుగా హెయిర్ ఫాలింగ్కి వదిలేస్తూ ఉంటారు కదా, జుట్టు వదిలేసినప్పుడు వాళ్ళకి మాత్రం కంఫర్టబుల్గానే ఉంటుందేమో. నాకు ఇది కొంచెం అంటే కనిపించేస్తున్నాయి కదా, నార్మల్గా అలా కనిపించేయాలంటే మాటీలే పెట్టేసుకోవచ్చు కదా మనం, ఏమన్నా అంటే ఇదివరకు మాటీలు పెట్టుకునేవారు కదా, సో అట్లా మాటీలే పెట్టేసుకోవచ్చు, ఇలా కనిపించేలా ఉంటాయి. ఇన్విజిబుల్ అని అన్నాడు కానీ ట్రాన్స్పరెంట్గానే ఉంది, కాకపోతే చెవి దగ్గర కాబట్టి కొంచెం కనిపిస్తుంది అన్నమాట. బట్ ఇది చాలా బాగుంది, అంటే అసలు బరువు అనేదే తెలియట్లేదు. తెలుస్తుందా మీకు? దగ్గరికి తీసుకొని చూపించండి. సో ఈ సైడ్దేమో చైన్ ఇది పెట్టాను, ఇన్విజిబుల్ చైన్, అండ్ ఈ సైడ్ ఏమో స్టిక్కర్ పెట్టాను అనమాట. కంపారిటివ్లీ నాకు ఇది ఎక్కువ వెయిట్ తెలియట్లేదు, కానీ కనిపిస్తుంది కాబట్టి ఇదే ప్రిఫర్ చేయాలి. సో ఇవేనండి నేను అమెజాన్ నుంచి తెప్పించినవి. మీకు ఎవరికైనా ఏదైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ.